25,000 ఇవ్వడం అనేది మంచిదే, కానీ ఎప్పుడు ఇస్తారు, ఎలా ఇస్తారు, ఫస్ట్ ఎప్పుడు ఇస్తారని ఆశపడతారు ఎవరైనా సరే. ఇక్కడ ఏమైందంటే వరదల్లో లేని వాళ్ళే కాదు, ఉన్నవాళ్ళు కూడా నష్టపోయారు. ఆయన పెద్ద మనసు చేసుకొని ఆయన తొందరగా ఇస్తే బాగుంటుంది, అందరికీ అందితే బాగుంటుంది. మీరు 25,000 గురించి అడిగారు కాబట్టి అదొక్కడే చెప్పా. మిగతా ఉన్నాయనుకోండి, ఇప్పటికీ కొంతమంది వాటర్ లేక, ఫుడ్ సరిగ్గా లేక ఇబ్బంది పడుతున్నారు. మెయిన్ వాటరు, కరెంటు ఉంటే వాళ్ళు వంట చేసుకుంటానికో ఏదో చేస్తున్నారు. సరుకులు ఇచ్చారు, సరుకులు ఇవ్వడం కూడా ఏం చేశారు, ఆ వ్యాన్ మీద తెస్తారు, వ్యాన్ మీద పెట్టి 10 మందికి ముందు యువకులు ఉంటారు, ఇలాంటి యువకులు వెళ్ళి ఇలా తెచ్చుకుంటారు. 4 ముసలోడు వెనకాల లైన్లో ఉంటాడు, అది తోసుకుంటారు, వ్యాన్ వెళ్ళిపోద్ది. ఇంకా ఆ సరుకులు ఎవరికి ఇస్తారో తెలియదు, ఏమైపోతుంది, వీళ్ళు మాత్రం ఇలాగే ఉంటారు. అదే ఇచ్చేది ఏదో ఆ వ్యాను ఇలా వచ్చేసి ఇంటింటికి ఓట్లు ఎలా అడిగారు, ఇంటింటికి వచ్చి మాకు ఓటు వేయమని, మరి అలాగే ఇవి కూడా ఇవ్వాలి. ఇంటింటికి వచ్చి సరుకులు ఏవైతే ఇవ్వని వాళ్ళని బ్లేమ్ చేయము, వాడు మాత్రం సప్లై మాత్రం బాగానే వచ్చింది, ఇవ్వలేకపోతున్నారు. వరదలో చిక్కుకున్న వాళ్ళకి ఇవ్వాలి, అది మెయిన్. ఇప్పుడు నిన్నటి దాకా సిపిఎం ఆఫీసులో వాళ్ళు ఏం చేశారు, మధ్యాహ్నం పూట రాత్రి పూట భోజనం పెట్టారు, సంతోషం, అందరూ తింటారు ఆఖరికి. అందుకని అలాంటి మంచి కార్యక్రమాలు చేయాలి, బాగుంటుంది. ఇంకా మీరు ఏమన్నా అడిగితే అలాగే సగం ఇళ్ళకి కూడా 10,000 రూపాయలు అందిస్తామంటుంది ప్రభుత్వం. అదేంటంటే సమస్యమో ఆర్థిక సమస్య అంటే ఇప్పుడు మనం గత ప్రభుత్వాన్ని తిట్టడం కాదు, మనకు ఆర్థికంగా ఎంత, నా జేబులో ఎంత ఉంది, నేను ఎంత ఇవ్వగలను, ఎంత ఖర్చులో పెట్టుకోగలను అది ఆలోచించాలి. అవసరం వచ్చినప్పుడు కేంద్రం దగ్గర కూడా డబ్బులు తీసుకోవాలి. ఇప్పుడు ఇంత వచ్చింది కాబట్టి కేంద్రం కూడా అనుకూలంగా ఉంది కాబట్టి నాయన ఇంత నష్టం జరిగింది కాబట్టి దయచేసి మాకు తొందరగా ఇస్తే, వాళ్ళకి ఇస్తే సరైన సమయంలో ఇస్తే మనకు ఉపయోగపడుతుంది. వాళ్ళంతా సెట్ అయిపోయిన తర్వాత కడుపు నిండా తిని అప్పుడు ఇంత పొలవ చెప్తే ఎవడు తినడు, ఆఖరిగా ఉన్నోడు ఎందుకు ఒత్తిడి పెడితే తింటారు. సహాయం అనేది వాళ్ళు 179 నియోజకవర్గాల్లో ఈరోజు సాయంకాలం ఏదో మీటింగ్ పెడతాము, దాన్ని బట్టి కన్ఫర్మ్ చేస్తాం అన్నారు. సర్వేకి వచ్చినప్పుడు మాత్రం తీసుకున్నారు, అందరి దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. కానీ ఈ విధంగా షాపులు అవి ఉన్న వాళ్ళకి ట్రేడ్ లైసెన్స్ లేదని చిన్న వ్యాపారాలకి దెబ్బతీయడం, వాళ్ళ గురించి తీసుకోకపోవడం సరైన సమాచారం. అదేవిధంగా అద్దెకి ఉన్న వాళ్ళకేమో గ్రూప్ అవ్వట్లేదు, ఇది రావట్లేదు అని చెప్పి ఇది అవ్వటం, తర్వాత రౌటర్ అది సరిగ్గా పనిచేయట్లేదు అని చెప్పి కొంతమందికి సమాచారం అది సరిగా తీసుకోలేదు. మరి ఆర్థిక సాయం అనేది ఎంతమందికి చేస్తారనేది ఈరోజు ప్రకటించిన ప్రకటన ప్రకారం 25,000 దాకా చెప్పారు పాక్షికంగా దెబ్బతిన్న వాళ్ళకి ఇదేని. తర్వాత ఎకరానికి 1,00,000 ఎకరానికి 10,000 దాకా ఇస్తామన్నారు. మరి అన్ని ప్రభుత్వం కార్యరూపం దాల్చి ప్రజలకు అందే ఆర్థిక సాయం అనేది ఎంత మటుకు వస్తుంది ఏంటనేది ప్రజల విశ్వాసము, ప్రభుత్వ పరిపాలనా విధానం అనేది మనం అది వేచి చూసి చెప్పాల్సిందే. కానీ ఏ విధంగా జరుగుతుంది అనేది మాత్రం ప్రస్తుతానికి ఊహకు అందట్లేదు. జరిగే అవకాశం ఉందంటారా? జరిగే అవకాశం అనేది ప్రభుత్వ రాజకీయ విధానాలు బట్టి, ప్రస్తుతం జరుగుతున్న పరిపాలనా విధానాలు బట్టి జరిగే అవకాశం ఎంత సద్వినియోగంగా ప్రజలకు ఉపయోగపడితే ప్రజలను ఆదుకున్నట్లు ఉంటుంది. ప్రజలకి మరి బ్రతికామా అన్న వాళ్ళకి కాడ కొద్దిగా ఆర్థిక సాయం వల్ల కొద్దిగా ఆర్థికంగా పుంజుకోవడానికి కానీ, ఇల్లు అది చక్కదిద్దుకోవడానికి మొత్తం పోయినండి. ఇంట్లో ఒక మాటలో చెప్పాలంటే అద్దె ఉన్నాడు, సొంత ఇల్లుడు కాదు, ప్రతి ఒక్కడికి నిత్యావసర వస్తువులు, టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ ఎంత కష్టపడి కొనుక్కుంటారంటే ఏమున్నా లేకపోయినా వీటిని మాత్రం మనం కంపల్సరీ ఇంట్లో ఉంచుకోవాలని చెప్పి, మా ఇంట్లో అంటే పిల్లల పుస్తకాలు, ఇంటి కాగితాలు మొత్తం, ఐరన్ బాక్స్ మొత్తం పోయినాయి. మొత్తం ఇల్లు అయితే ఇటు పక్క పడిపోతే వేరే బాధ అది పెట్టి ఏదో సెట్ చేసి పెట్టా ప్రస్తుతానికి. అది మేము అక్కడ మాయేమో మెయిన్ రోడ్డు మీద తక్కువలో ఉంది, మరి దాన్ని బట్టికి వచ్చి సర్వేలు అయితే రాసుకున్నారు. మరి అది ఎంత మటుకు చేస్తారో ఏంటనేది మేము ఎదురు చూస్తున్నాం. ప్రభుత్వం సకాలంగా పనిచేసి ఆర్థికంగా ప్రజలకు పడగలిగితే ప్రజలు ఏదైనా తట్టుకోగలుగుతారు. అది ఏదైతే ఇచ్చిన హామీని సకాలంలో అందిస్తే మంచిదంటారు. సకాలంలో అందిస్తే ఆర్థికంగా పుంజుకొని సమాజంలో వ్యక్తిగత జీవితాలు ఇలాగా మళ్ళీ ఈ సింగినగరం, బొడవేరు ముప్పు ప్రాంతాలన్నీ మామూలు సమాజంలో అందరితో పాటు జీవనం అనేది కొనసాగించగలగాలి. అయితే ఈ ప్రభుత్వం కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ బాగానే సేవలు చేసినాయి, కానీ అవి కొంత మటుకే ఉపయోగపడ్డాయి. ఏంటి, రోడ్ల మీదకి వచ్చి కొద్దిగా తిరగగలిగి చేయగలిగిన వాళ్ళు, ఆడవాళ్ళు, పిల్లలు బాగా ఇబ్బంది పడ్డారు. ఇళ్ళకి వచ్చి అయితే అవన్నీ మీరు మీడియాలో చూపిస్తున్న విధానమే, కానీ ఇళ్ళ దగ్గరికి, సందుల దగ్గరికి, ఇళ్లలో ఉన్న వాళ్ళ దగ్గరికి వచ్చాయి ఎటువంటి పాల ప్యాకెట్ కూడా అందనే పాల ప్యాకెట్లు కానీ కూడా
అందని పరిస్థితుల్లో మంచి నీళ్ళు కాదు లేక బాధపడిన పరిస్థితులు నేను కళ్ళారా చూశాను. ఏం అటువంటిది ఏం అనిపించట్లేదు, చెప్తున్నారు ప్రచారాల్లో మాత్రం ఉంది కానీ ఇంకా ఎటువంటి సహాయాలు ఏం అందలేదు అటువంటిది. మామూలుగా అయితే మాత్రం ఈ వాటర్ ప్యాకెట్లు అని ఫుడ్ అని ఇవన్నీ మాత్రం రెగ్యులర్గా అన్నీ జరిగినాయి. ఇవన్నీ శుభ్రం చేయటం ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ మాత్రం అంతవరకు మాత్రం అయినాయి. అలాగే సగం ఇళ్ళకే 10,000, అలాగే బైకులు ట్యాక్సీలు కానీ ఇన్సూరెన్స్ కోసం కూడా చేయిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. మీకు ఎలా అనిపిస్తుంది అంటే మీరేం చెప్తారు? రాత్రి అనౌన్స్మెంట్ చేశారు టీవీలోను, అది ఎంతవరకు అవుద్ది అనేది వెయిట్ చూడాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఈ క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు వరద బాధితులకు అమౌంట్ను కూడా శాంక్షన్ చేస్తుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అది ఎంతవరకు అయ్యేదాకా మనం చెప్పలేమండి. కాకపోతే ఏంటంటే ప్రకటనలు మాత్రం వస్తాయి. అది ఎంతవరకు అయ్యేదాకా మాత్రం దాని అభిప్రాయం అనేది చెప్పలే. అయితే అయ్యిందని చెప్పాలి అంతే, ఇంక అంతమించి ఏం చెప్పలేం. ఎందుకని అంటారు? స్వయంగా ప్రభుత్వమే చెప్పింది కదా. చెప్పినా కానీ మరి ప్రభుత్వం చెప్పినా ఎవరు గతం నుంచి కూడా ప్రభుత్వాలే చెప్తున్నాయి కదా. ఇప్పుడు మధ్యలో ఎవరు చేయలేదు. అప్పుడు స్వచ్ఛానంద సంస్థలు ఉన్నాయి, వాళ్ళు చేయాలనుకున్నది ఏదో కొద్ది గొప్ప చేస్తున్నారు, వచ్చేస్తున్నారు, అన్నీ అయిపోయినాయి. అది ఓకే. ఈ ప్రభుత్వం అనేది ఏంటంటే ఇంకా అది నిర్ణయాన్ని బట్టి జరుగుతున్న పరిమాణాలు, వాళ్ళ రాజకీయ పరిమాణాలు బట్టి అవి కూడా చూసుకొని వాగ్దానాలన్నీ అమలు చేయాలన్నా కూడా కొద్దిగా కష్టం. కాకపోతే ఏంటంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మరి ఎంతవరకు జరుగుతుందని వెయిట్ చూడాలి. అది పూర్తిగా అంటే సొంత ఇళ్ళకి ఇవ్వనని పొద్దున్నే వార్తల్లో చెప్పారు సీఎం గారు. మరి సొంత ఇళ్ళు మునిగిపోయినాయి కదా. అద్దెకున్నోళ్ళు అంటే ఇలాగా అద్దెకున్నోళ్ళకి ఇస్తాము, సొంత ఇళ్ళకి ఇవ్వను అంటున్నారు. మరి సొంత ఇళ్ళు ఏమైపోవాలమ్మా? సొంత ఇళ్ళు అదే బాధలు పడ్డారు కదా. మరి వాళ్ళకి ఇవ్వను, అద్దెకు ఉన్న వాళ్ళకి ఇస్తానంటున్నారు. మరి దానికి రీజన్ వాళ్ళే చెప్పాలి, మనం ఏం చెప్తాం? మరి నిర్ణయం తీసుకోవటం మరి కరెక్ట్ కాదంటారా? ఇది కరెక్ట్ కాదండి. ఇప్పుడు సొంత ఇళ్ళు ఉన్నారు, రూపాయి ఉన్నోడు సొంత ఇల్లు ఉంది, 10 రూపాయలు ఉన్నాడు సొంత ఇల్లు ఉంది. అందరూ ఒకే బాధలు పడ్డారు కదా. అందరికీ ఒకటే న్యాయం చేయలేదు. సొంత ఇళ్ళకి ఇవ్వను, అద్దెనుగా ఉన్న వాళ్ళకి ఇస్తానంటే ఎలాగని? ప్రభుత్వం నిర్ణయం తీసుకొని చెప్పడం కూడా జరిగింది కదా. ప్రభుత్వం నిన్న పొద్దున్నే వార్తల్లో చెప్పారు కదా సీఎం గారు, సొంత ఇళ్ళకి లేవు, అద్దెళ్ళకి ఇస్తామన్నారు. మరి దానికి నిర్ణయం ప్రభుత్వం నిర్ణయించాలి. మరి కరెక్ట్ నిర్ణయం కాదంటారు. అది కరెక్ట్ అంటే మీరే చెప్పండి. ఇప్పుడు నా సొంత ఇల్లు, మీది అద్దెల్లు, నా ఇంట్లో మీరు ఉంటున్నారు, మీకు వచ్చింది, మరి ఇల్లంతా బాగు చేయించుకోవాలి నేనే కదా. ఇల్లంతా మీరు తీసుకొని వెళ్ళిపోతారండి. మరి నా ఇల్లు పాడైపోయిందిగా, దీనికి ఎవరు ఇస్తారు? అలాగే సగం నిండిన ఇళ్ళకి కూడా 10,000 రూపాయలు అందిస్తామంటుంది ప్రభుత్వం. ఇస్తానన్నారు, వాళ్ళు ఎప్పటికి ఇస్తారు? అది ఇస్తారని నమ్మకం అంటే లేదు. దానికి కూడా ఆ పేపర్ లేవు, ఈ పేపర్ లేవు, నీ ఆధార్ కార్డు లేదు, ఇది లేదు అంటారు. అది కూడా నమ్మకం లేదు. ప్రభుత్వం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి బాధితులకు సహాయం చేయడం ఎలా అనిపిస్తుంది? సహాయం అంటే చేస్తున్నారు. కొంతమందికి అందేవాళ్ళకి అందింది, అందరికి అందలేదు. సహాయం అయితే బాగానే చేశారు, పర్లా. కానీ ఈ నిర్ణయం రాంగ్ అంటున్నాను నేను. రాంగ్. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాలంటీర్స్ కనుక ఉంటే ఎలా ఉండేది? వాలంటీర్లు బాగుండేదమ్మా. ఎందుకంటే వాలంటీర్లు ఒక 50 మందిని నా కుటుంబం అనుకొని తిరిగారు, అన్న అక్క అని తిరిగారు. వీళ్ళకి అందలేదు, వాళ్ళకి అందలేదు, మనం తిరగ అవసరం, వాళ్ళు తిరిగేవాళ్ళు, పేరును తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. వాలంటీర్లు ఉంటే బాగుండేది. గత ప్రభుత్వంలో ఎలా పనిచేశారు వాలంటీర్స్? గత ప్రభుత్వంలో బాగానే చేశారు. మిగతా ఇన్ని కానీ గత ప్రభుత్వంలో అయితే వాలంటీర్లు బాగానే చేశారు. వాలంటీర్లు ఇప్పుడు కూడా పెడితే బాగుంటుంది మనకి. వచ్చిన విపత్తులు కనుక వాలంటీర్స్ ఉంటే ప్రజలకు మంచిగా సేవలు అందించేవాళ్ళు. మరి వాళ్ళు లేక మనం కొంతమంది లోపల ఉండి, కొంతమంది బయట ఉండి, వాళ్ళు ఉన్నారు ఇంకో ఒక 50 మంది కుటుంబం అనుకుంటారు కదా, మొత్తాన్ని వాళ్ళే చూసుకునేవాళ్ళు. అలా కొనసాగించినట్టయితే బెనిఫిట్ ఉండేది అంటారా ప్రజలకి? బెనిఫిట్ అంటే 60% ఉండేది, 40% అలా. ఓకే, ప్రభుత్వం సహాయ చర్యలు అందించడంలో విఫలం అయిపోయిందంటూ కూడా వైసీపీ అంటున్నమాట, నిజమేనంటారా? వైసీపీ ప్రభుత్వం వరద బాధితులకు సహాయం అందించడంలో విఫలం అయిపోయింది అని వైసీపీ అంటున్నమాట. లేదు, వరద బాధితులు సహాయం బాగానే చేశారు కానీ చేయడం అనేది లేదు. చేశారు బాగానే, అది రాంగ్. ఇది సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా పర్యటించడం జరిగింది వరద వచ్చిన సమయంలో. వరదలు ఉన్నప్పుడు ఆయన ఇక్కడే ఉన్నారమ్మా. ఆ వయసులో ఇక్కడ ఉండటం అంటే గ్రేట్ అనమాట.
దానికి ఒప్పుకున్నాం మనం. కాకపోతే ఈ నిర్ణయానికి నేను స్పందిస్తున్నాను. నేను అది ఆయన వరదల్లో ఇళ్ళు బళ్ళు మానేసి మన విజయవాడ సిటీలో ఉండి దగ్గరుండి చూసుకోవడం, దానికి యాక్సెప్ట్ చెప్పొచ్చు మనం. ఈ నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదంటారు. అది అంతే. థ్యాంక్ యూ. ఓకే.